బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ఒక కీచకుడి ప్రవర్తన కామారెడ్డిలో ఉద్రిక్తతలకు దారితీసింది. జీవదాన్ హై స్కూల్లో విద్యార్థినిపై పీజీ టీచర్ నాగరాజు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు జీవదాన్ స్కూల్ దగ్గర ఆందోళనకు దిగాయి. వారికి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మద్దతు ఇవ్వడంతో నిరసనలు మరింత ఉధృతంగా సాగాయి. माइनॉरिटी की बच्ची हाँ ऊपर सीएसआर का नहीं పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఒకవైపు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే మరోవైపు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో సిఐ చంద్రశేఖర్ రెడ్డిపై తలకు తీవ్ర గాయం కాగా ఈ తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ అమిరుద్దీన్ కాలు విరిగింది. ఎస్ఐ సొమ్మసిల్లి పడిపోయాడు. చివరికి ఎస్పీ సింధు శర్మ రంగప్రవేశం చేసి ఆందోళనకారులను సముదాయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రాజేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేష్, ఒక పీఈటీ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పి ఇంత గందరగోళం జరుగుతోంది. అసలు స్కూల్లో ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లాకు సంబంధించిన జీవదాన్ హై స్కూల్ కి సంబంధించి విద్యార్థుల్లో అక్కడ ఉన్న చదువుతున్న యూకేజీ చదువుతున్న విద్యార్థినిపై పీఈటీగా పనిచేస్తున్న నాగరాజు రూమ్ లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడనే నెపంతో ఈ మొత్తం గొడవకు కారణమైందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే స్కూల్లో చదువుతున్న ఎవరైతే విద్యార్థిని ఉందో విద్యార్థిని పట్ల నాగరాజు అనే పీఈటీ అసభ్యంగా ప్రవర్తించాడు, లైంగికంగా వేధించాడనే కోణంలో చాలా అంటే గత 3 రోజుల క్రితం జరిగిన ఘటన ఏదైతుందో దీంతో ఎవరైతే విద్యార్థి తల్లిదండ్రులు చెప్పడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత ఎవరైతే నాగరాజుపై పోక్సో కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత ఈ విషయం బయట పొక్కడంతో ఒకసారిగా విద్యార్థి నాయకులు అలాగే విద్యార్థి సంఘాలు కుటుంబ సభ్యులంతా కూడా స్కూల్ ముందు ఆందోళన చేశారు. వాస్తవానికి ఆందోళన కాకపోతే విషయం ఏమైందంటే ఇక్కడ స్కూల్ కి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఎవరైతే తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు ఎవరైతే వెళ్ళారో అప్పుడు స్కూల్ కి సంబంధించిన కరెక్ట్ గా సమాధానం రాకపోయేసరికి దురుసుగా ప్రవర్తించారని కోపంతో ఒకసారిగా ఈ ఆందోళన ఉధృతం చేశారు. ఎవరైతే నాగరాజు అనే పీఈటీ ఉన్నాడో పీఈటీపై చర్యలు తీసుకోవాలి, తనకు అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా క్రిమినల్ కేసులు బుక్ చేయాలి, తనని అరెస్ట్ చేయాలి, అలాగే అతనికి బెయిల్ రాకుండా చూడాలని చెప్పి ఆందోళనకు దిగడం జరిగింది. దీంతో అక్కడ ఆందోళనకారుల మధ్య అలాగే స్కూల్ కి సంబంధించిన స్కూల్ పై రాళ్లు రువ్వడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ ఉన్న స్థానికులంతా కూడా ఒక్కసారిగా గందరగోళంగా గురైన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న పోలీసులు అంటే ఈ గొడవ అంతా కూడా సద్దుమణిగించడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో అక్కడ ఉన్న సిఏ చంద్రశేఖర్ రెడ్డితో పాటు అక్కడ ఉన్న ఎస్ఐకి అలాగే కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంతో ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఒకసారి పరిస్థితి అంతా కూడా ఒకసారిగా చేయి దాటిపోయిందని చెప్పుకోవచ్చు. అప్పటికే ఎస్పీ సింధు శర్మ స్థానికంగా వచ్చి ఘటనా స్థలానికి రావడం జరిగింది. దీంతో అక్కడ అందరినీ కూడా సముదాయించింది. ప్రస్తుతానికైతే ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడిపై కేసు నమోదు చేశారు, రిమాండ్ చేశారు, అదుపులో ఉన్నాడు. ప్రస్తుతానికి కేసు అయితే విచారణ చేస్తున్నారు. ఏదైతే ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ఏదైతే తోపులాట జరిగిందో దీంట్లో పోలీసులు అలాగే మిగతా వాళ్ళు కూడా గాయపడ్డట్లుగా తెలుస్తుంది. సిఏ, ఎస్ఐ, కానిస్టేబుల్ అందరూ కూడా గాయపడిన పరిస్థితి. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ ప్రస్తుతానికైతే ఎలాంటి అంటే గొడవ అంతా కూడా సద్దుమణిగింది. జరిగిన ఘటన తర్వాత ఈ రోజు ఉదయం ఎస్పీ సింధు శర్మ కూడా ఈ రోజు మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ఏదైతే ఘటనకు సంబంధించి ఎవరైతే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పోక్సో కేసుతో పాటు మరిన్ని కేసులు కూడా నమోదు చేస్తున్నాం. బాధితులకి న్యాయం చేసే విధంగా మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా సింధు శర్మ చెప్పారు. దీంతో ఆందోళనకారులు కూడా ఇటు తల్లిదండ్రులు కూడా కొద్దిగా గొడవకు సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎవరైతే ఇటు దాంతో పాటు ఎవరైతే రాళ్లు రూపారో వాళ్ళపై కూడా కొంతమంది కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే బాధితులకు న్యాయం చేసే విధంగా ఎస్పీ సింధు శర్మ అయితే హామీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.